ఓ హత్య కేసులో దుబాయ్లో 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవించిన గల్ఫ్ బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి సొంతూరుకు వెళ్లి ఆయా కుటుంబాలను ఓదార్చారు. కాసేపు కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు కేటీఆర్. గల్ఫ్ జైలు నుంచి విడుదల చేయించినందుకు కేటీఆర్ కు మల్లేశం, రవితో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మా సిరిసిల్ల సోదరులు నలుగురు ఎవరైతే దేశంగాని దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి 18 ఏళ్లు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరమయ్యి తెలియని దేశంలో ఇరుక్కుపోయిన దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుక్కోవడంలో ఉండే ఆనందంగా ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు నలుగురు సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు, జగిత్యాల నుంచి మరొకరు, అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి ముగ్గురు, మొత్తం కలిపితే 5 సోదరుల్లో 4 తిరిగి వచ్చినారు. చాలా సంతోషం. నేను దాదాపుగా ఇక్కడ మా స్థానిక నాయకులు ఆనాడు తౌటు నాగభూషణం గారని ఒక రిపోర్టరు, తర్వాత బాలు కాయితీ అనే మరొక రిపోర్టరు, 2 సోదరులు కూడా ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చి అన్న మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు వారిని విడిపించేదానికి మీ ప్రయత్నం చేయండి అంటే ఆనాడు మేము అధికారంలో లేము. 2011-12 ఆ ప్రాంతంలో మొదటిసారి ఈ అంశం నా దృష్టికి వచ్చినాడు అధికారంలో లేము. కానీ సిన్సియర్గా ప్రయత్నం చేసి నేపాల్ దాకా పోయి ఒక 15 లక్షల రూపాయలు ఆనాడు బ్లడ్ మనీ అంటారు, ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి పోయి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు కూడా కాఠ్మండు దాకా పోయి మందా భీమిరెడ్డి గారు, నారాయణ స్వామి గారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అక్కడ దాకా పోయి ఇచ్చి రావడం జరిగింది. తదనంతరం వారు వెంటనే విడుదలవుతారని ఆశించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడ చట్టాల్లో మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో లాయర్లు కూడా అక్కడ చాలా హెల్ప్ చేసినారు. అక్కడ మా గల్ఫ్లో ఉండే సోదరులు మా సత్యం గారు, రాధారపు సత్యం గారు, జువాడి శ్రీనివాస్ గారు, అక్కడ లాయర్ అనురాధ గారు, ఇంకా అక్కడ స్థానిక లాయర్లు కూడా అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన లాయర్లు వాళ్ళు కూడా సాయం చేసినారు. ఎంతో మంది కృషి వల్ల ఒక 7 సంవత్సరాల జైలు శిక్ష తగ్గి ఈరోజు 18 ఏళ్లకు, అంటే అది కూడా చాలా ఎక్కువ అయినప్పటికీ ఇంకో 7 సంవత్సరాలు శిక్ష కాలం ఉండగా వారు బయటికి రావడం, వారి కుటుంబాలతో మళ్లీ తిరిగి కలవడం చాలా సంతోషంగా ఉంది. అందుకే వారిని కలవడానికి, వారిని పరామర్శించడానికి, కేవలం పరామర్శించడానికి మాత్రమే కాదు, వారి కాళ్ల మీద వారు, ఎందుకంటే 18 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ ఏం చేయాలనో